అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి మన శరీరంలోని నీటి అంశాన్ని బ్యాలెన్స్ చేసే ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ యోగముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. అదే వరుణముద్ర. ఇది మన ఆరోగ్యాన్ని మొత్తం మీద ఎలా మెరుగుపరుస్తుందో వివరంగా చూసేద్దాం. ఈ మధ్య చర్మం మరీ డ్రైగా, ఏమాత్రం కళలేకుండా అనిపిస్తోందా? లేదా తరచుగా డీహైడ్రేటెడ్గా, నీరసంగా ఫీలవుతున్నారా? చూడండి, మనలో చాలామందికి, ముఖ్యంగా ఈ మారుతున్న వాతావరణంలో ఇవి చాలా కామన్ కంప్లైంట్స్. ఇవన్నీ మన శరీరంలో నీటి శాతం తక్కువైందని చెప్పే సంకేతాలన్నమాట. అయితే ఈ చిన్న చిన్న సమస్యలకి మన చేతుల్లోనే ఒక సింపుల్, న్యాచురల్ సొల్యూషన్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ₹1 కూడా ఖర్చులేదు. కావలసిందల్లా కొన్ని నిమిషాల సమయం, కొంచెం కాన్సంట్రేషన్, అంతే. అదేంటో తెలుసా? అదే వరుణముద్ర. ఇది మన ప్రాచీన యోగశాస్త్రం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హస్తముద్ర. ముఖ్యంగా మన శరీరంలో జలతత్వమంటాం కదా, అంటే వాటర్ ఎలిమెంట్, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సరే, ఇక లేట్ చేయకుండా ఈ ముద్రను ప్రాక్టికల్గా ఎలా చేయాలో స్ట్రెయిట్గా చూసేద్దాం. ఇది చాలా చాలా సింపుల్. ఎక్కడున్నా ఎప్పుడైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ప్రశాంతంగా ఉన్న ఒక చోట హాయిగా కూర్చోండి. ఇప్పుడు మీ బొటన వేలు కొనని చిటికెన వేలు కొనతో చాలా జెంటల్గా టచ్ చేయండి. గట్టిగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. మిగిలిన 3 వేలని స్ట్రెయిట్గా, రిలాక్స్డ్గా వదిలేయండి. ఫైనల్గా మీ చేతుల్ని మోకాళ్ల మీద పెట్టి అరచేతులు పైకి చూసేలా ఉంచండి. అంతే, సింపుల్. ఇప్పుడు మీరు వరుణముద్రలో ఉన్నారు. పద్మాసనంలో కూర్చోవచ్చు, లేదా అర్ధపద్మాసనంలో. అవేమీ రాకపోయినా ఫర్వాలేదు. సింపుల్గా కాళ్ళు మడతపెట్టి కూర్చున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. నెమ్మదిగా కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. గాలి లోపలికి ఎలా వెళ్తోంది, బయటికి ఎలా వస్తోంది, దాన్ని గమనిస్తూ ఉండండి. ఓకే, ఈ ముద్ర ఎలా వేయాలో మనకు ఇప్పుడు క్లియర్గా తెలిసింది కదా. మరి మంచి రిజల్ట్స్ రావాలంటే దీన్ని మన డైలీ రొటీన్లో ఎప్పుడు, ఎంతసేపు చేయాలో చూద్దాం. బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ప్రతిరోజు ఒక 15 నుంచి 30 నిమిషాలు ఈ ముద్రను ప్రాక్టీస్ చెయ్యండి. ముఖ్యంగా పొద్దున్నే సూర్యోదయం టైంలో గాని, లేదా సాయంత్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు గాని చేస్తే చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఖాళీ కడుపుతో చేస్తే దీని ఎఫెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. రైట్, ఇంత సింపుల్గా చేసే ఈ ప్రాక్టీస్ వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. వరుణముద్ర వల్ల కలిగే అన్నింటికన్నా ముఖ్యమైన ప్రయోజనమేంటో తెలుసా? ఇది మన బాడీలో హైడ్రేషన్ను న్యాచురల్గా పెంచుతుంది. అంటే మనం సరిగ్గా నీళ్లు తాగకపోయినా, లేదా బాడీ వాటర్ని సరిగ్గా నిలుపుకోలేకపోయినా, ఈ ముద్ర వాటర్ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేసి ఆ డీహైడ్రేషన్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. ఇది కేవలం హైడ్రేషన్ గురించే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన బాడీలో వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ అయితే పొడి చర్మం సమస్య తగ్గిపోయి స్కిన్ చాలా గ్రోయింగ్గా తయారవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. జాయింట్ పెయిన్స్ లాంటివి తగ్గుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది శరీరం నుంచి టాక్సిన్స్ని, అంటే విషపదార్థాలను బయటకు పంపడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాని సారాంశం ఒక్కటే: ఈ చిన్న సింపుల్ ముద్ర మన శరీరంలో ఒక గొప్ప బ్యాలెన్స్ని తీసుకురాగలదు. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కటి గుర్తుంచుకోండి, రోజు కొన్ని నిమిషాలు కేటాయించి ఈ ముద్రను ప్రాక్టీస్ చెయ్యండి. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో వచ్చే ఆ పాజిటివ్ మార్పుని, ఆ బ్యాలెన్స్ని మీరే స్వయంగా ఫీలవుతారు. ఈ సెషన్ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న: అసలు రోజూ మీరు ఎంత నీరు తాగుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. వరుణముద్ర చాలా అద్భుతమైనది, కానీ దాంతోపాటు సరిపడ నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. సో ఈ ముద్రను మీ డైలీ రొటీన్లో చేర్చుకోండి. హైడ్రేటెడ్గా, హెల్దీగా ఉండండి. ధన్యవాదాలు.